బెట్టింగ్ యాప్స్ నిషేధంపై విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఈ మాటే ఎంతో మంది యువత జీవితాలని తలకిందులు చేసింది. ఎన్నో కుటుంబాలని మరియు ఆవేదన చెందుతూ కలత చెందే పరిస్థితుల్ని క్రియేట్ చేసింది. ఈ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడి ఎంతో మంది యువత వారి జీవితాలని నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రోజు బిల్ పాస్ చేయడం జరిగింది పార్లమెంట్ లో. బెట్టింగ్ యాప్స్ నియంత్రణ కోసం ఆ బిల్ పాస్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు హర్షం వ్యక్తమవుతుంది. అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతో మంది యువత వారి జీవితాన్ని పక్కదోవ పట్టించుకున్న పరిస్థితులు కనిపించాయి. దీని మీద విశాఖపట్నంలో కొంతమంది యాక్టివిస్టులు ఉద్యమించారు. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ నియంత్రణ జరగాలి, యువత పెద్ద ఎత్తున పెడదోవ పడుతున్న ఈ యాప్స్ అనేవి పూర్తిగా నియంత్రించాలి, ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలని వారంతా కూడా నినాదించారు. అయితే బాధిత కుటుంబాలు కూడా ఎప్పటి నుంచో కూడా ఆ డిమాండ్ని వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో నాతో కొంతమంది యాక్టివిస్టులు అలాగే ఏదైతే విక్టిమ్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే ప్రస్తుతం పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది కాబట్టి దాని మీద తదుపరి ఎలాంటి నియమ నిబంధనలు వస్తాయి, దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా కొంతమంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు బెట్టింగ్ యాప్స్ నియంత్రణ చేయాలి అని చెప్పి యువతని ప్రొటెక్ట్ చేయడం కోసం ఉద్యమించారు. చాలా మంది బాధిత ఫ్యామిలీలతో మీరంతా కూడా అండగా నిలిచారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున యువత పెడదవ పట్టడంతో పాటు ఆత్మహత్యలు చేసుకునే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. మీరేం చెప్పాలి? యాక్చువల్గా ఏదైతే పార్లమెంట్లో బిల్ పాస్ చేశారో అది యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా హర్షించదగిన విషయం. ఎందుకంటే నేటి ప్రస్తుతం ఉన్న సామాజిక మధ్యమ పరిస్థితుల్లో ఏమైందంటే ఈ మొబైల్ అనే పెనుభూతం, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు గేమింగ్ అన్నా ఇదన్నా మన ఆరోగ్యం గురించో లేకపోతే హెల్త్ రీత్యా మనకి బెనిఫిట్స్ ఉండేవి. ఆ టైప్ ఆఫ్ గేమ్స్కి సో చక్కగా అందరూ ఫిజికల్గా ఆ విధంగా ఆడేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో, సో టెక్నాలజీ ఇన్ ద సెన్స్ మొబైల్, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. పబ్జీ గేమ్స్ అని సో రకరకాల, అంటే మనం నేమ్స్ చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే మనం రెడీ చేయొచ్చు. అందులోని విపరీతంగా సో దానికి ఎడిక్ట్ అవుతూ అంటే మొత్తం సర్వస్వం, అంటే ఇందులోని అంటే చదువుకున్న మూర్ఖులు ఉన్నారు, అలాగని చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. సో అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి లింకప్ అయి ఉన్నాడు అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మనం చూడొచ్చు రీసెంట్గా గడిచిన కాలంలో ఎంతో మంది యువత అంటే చిన్న వయసుల్లో 18, 19 ఇయర్స్, 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు సో ఈ బెట్టింగ్ యాప్స్కి లోన్ అయ్యి సో అవి ఫైనాన్షియల్గా లోన్ యాప్స్ నుంచి మళ్ళీ అమౌంట్ తీసుకోవడం అంటే కంప్లీట్గా ఒక వ్యసనం కింద ఇదయ్యి ఇంకా ఒక క్షణంలో ఒక ఆలోచన అంటే ఇంకా వెళ్ళి సూసైడ్ తప్పితే ఇంకేమీ లేదు అన్న దీంతో ప్రాణాల మీద తెచ్చుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీరని పుత్రశోకాన్ని మిగులుస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ ఏ విధంగా పెట్టాలి అన్న ఆలోచనలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్జిఓస్ కానీ లేదా తోటి అంటే మంచి మేలు కోరుకునే మనుషుల్లో కానీ ఒక ఆలోచన అయితే రేకెత్తిచ్చింది. అంటే మనం డ్రగ్స్ అనుకుంటున్నాం, గంజాయికి ఎడిక్ట్ దానికి పరిశుభ్రం గురించి ఒక ఎత్తు ఆలోచిస్తుంటే ఇటు బెట్టింగ్ యాప్స్ ఈ గేమింగ్ జోన్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళని వీళ్ళు బయటపడేయడం ఎలా అంటే యాజ్ ఏ పబ్లిక్గా నా ఒపీనియన్ ఏంటంటే పార్లమెంట్లో బిల్ పాస్ అయినప్పటికీ సో అదొకటే కన్క్లూజన్ కాదు. ఎందుకంటే మనం ఏది తీసుకున్నా ఒక వ్యాధి అయినా ఒక జబ్బు అయినా నయం చేయాలంటే దానికి ఒక క్రమశిక్షణ పద్ధతి ఉంటుంది. సో దీన్ని కూడా ఏ విధంగా అయితే ఒకేసారి అంటే ఆన్లైన్ బెట్టింగ్ జోన్స్లో అంటే ఆల్రెడీ ఇప్పుడు వరకు చాలా వరకు పోగొట్టుకొని ఇంకా ఏదో హోప్తో ఇంకా ఏదో మళ్ళీ గెయిన్ అవుదాం అన్న ఆలోచనతో ఎడిక్ట్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు సడన్గా క్లోజ్ అయ్యేసరికి ఇప్పుడు చాలా మంది సూసైడ్లకు వెళ్ళే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో వాళ్ళ వైపు నుంచి కూడా అంటే మనం పాజిటివ్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఉన్న పలంగా ఇవన్నీ క్లోజ్ చేసినప్పుడు ఈ సైకలాజికల్గా మెంటల్ డిజార్డర్లో ఎడిక్ట్ అయిన వాళ్ళందరూ కూడా అయ్యో అన్నీ ఆగిపోయి ఇంక నెక్స్ట్ ఏంటి మాకు అని చెప్పి ఆ ప్రమాదం కూడా ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కేంద్రం కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ లేదా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ గేమింగ్ జోన్స్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు అధిక సంఖ్యలో ఇటువంటి ఎవరైతే ఈ గేమింగ్ జోన్కి ఎడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఈ డబ్బులు దాంట్లో ప్రాఫిట్ పొంది ఉంటారు. సో వాళ్ళకి కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఎవడైతే వాళ్ళ తాలూకా క్లయింట్స్ ఉంటారో ఎవరెవరు ఎక్కువ లాస్ అయ్యారో ఎక్కువ మోతాదులో రెగ్యులర్గా గేమింగ్ ఆడుతున్నారో ఈ డేటా అంతా
కన్సర్న్ ఎవరైతే గేమింగ్ ఉందో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఆ డేటాని గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేసి ముందు అది కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మనం ఇదంతా చేస్తుంది పార్లమెంట్లో బిల్ పాస్ అయిన దేనికంటే ఒక మంచి జరగాలి. అంటే ఏ వ్యక్తికి కూడా చనిపోకూడదు, వాళ్ళ ఊబి నుంచి బయటకు వచ్చి నూతన జీవితం స్టార్ట్ చేయాలంటే ముందు ఈ ప్రణాళిక కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదో బిల్లు పాస్ చేస్తాం ఇంకా గేమింగ్స్ ఆగిపోయి అంటే అక్కడితో ఆగదు. అదే అంటే దానికి నాంది శ్రీకారం చుట్టాలంటే దానికి ఒక నూతన ఒక గైడ్ లైన్స్. సో అది ఇటు గేమింగ్ ఇప్పుడు వరకు ప్రాఫిట్స్ పొందిన ఈ గేమ్స్ జోన్తో ఎవరైతే ఊబిలోకి లాగారో వాళ్ళందరి బాధ్యత ఆ యాజమాన్యం కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే దీనికి ముందు పర్మిషన్స్ అవి ఇచ్చారో సో ఎంతవరకు సామాన్యులు ఇప్పటిదాకా అసలు ఈ రకమైన నియంత్రణ అనేదే లేదు. కానీ ఇప్పుడు ఒక నియంత్రణ చేయాలి అన్న సంకల్పంతో ఈ బెట్టింగ్ యాప్స్ నియంత్రణ కోసం ఒక బిల్ కూడా పాస్ చేశారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం అనేది పెద్ద ఎత్తున ఒక హర్షం అయితే వ్యక్తం అవుతుంది. సో మీరు చెప్పినట్లుగా కొన్ని ప్లానింగ్స్, కొన్ని ప్రణాళికలు దీని మీద అవసరమే అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఒక బిల్ అనేది పాస్ చేయడం నిజంగానే ఒక హర్షించదగ్గ, ఆహ్వానించదగ్గ విషయంగా మేమందరూ కూడా భావిస్తున్నామని అంటున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు కనీసం మహిళలు వచ్చి మాట్లాడదాం అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ లో జరిగిన గాయాలని తలుచుకొని మాట్లాడలేకపోయిన పరిస్థితి మనం ఈ రోజు ఇక్కడ స్పష్టంగా చూసాం. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఎంతటి ప్రమాదాన్ని ప్రతి ఫ్యామిలీలోని కూడా అంటే చాలా మంది వాళ్ళని బాధితులుగా మార్చారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఏది ఏమైనా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేది మాత్రం నిజంగా ఆహ్వానించదగ్గ, హర్షించదగ్గ విషయం అని అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ నియంత్రణ బిల్లు పాస్ అవ్వడం అనేది నిజంగానే ఒక మంచి విషయంగా, ఇదొక సామాజిక శ్రేయస్సు కలిగించే విషయంగా మేమందరమే కూడా భావిస్తున్నామని అంటున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.